హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే స్టాక్ వచ్చేసి ఎంఎంటీసీ లిమిటెడ్. ఓకే, మామూలుగా అక్కడ దాని లాగిన్ ఐడి చూడవచ్చు, mmtclimited.gov.in. అర్థమైపోయిందిగా, గవర్నమెంట్ సెక్టర్ది. ఓకే, అండ్ ది మార్కెట్ క్యాప్ వచ్చేసి 11,100 crores అండ్ దీని కరెంట్ ప్రైస్ వచ్చేసి 74 రూపీస్. లోయెస్ట్ వచ్చి 102, లోయెస్ట్ వచ్చేసి 20, లోయెస్ట్ వచ్చేసి 29.2. స్టాక్ పిఈ రేషియో వచ్చేసి 117 అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 9.64 అండ్ డివిడెండ్ వచ్చేసి 0. ఆర్ఓసిఈ వచ్చేసి 23 అండ్ ఆర్ఓఈ వచ్చేసి 49.2. దీని గురించి తెలుసుకునేది ఏంటంటే, ఎంఎంటీసీ పబ్లిక్ సెక్టర్ in 1963 to facilitate foreign trades in India and canalize the exports and imports of essential minerals, metals, and it under administration control of Ministry of Commerce and Industries and Government of India, and is engaged in trading across minerals, metals, precious metals and agro products, fertilizers, chemicals and coal and hydrocarbons. ఇదేం అర్థమైపోయింది కదా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూసేది. ఓకే, మనకు మినరల్స్, మెటల్స్కి సంబంధించిన ప్రీషియస్ మెటల్స్ ఉన్నాయని అక్కడెక్కడ ట్రేడింగ్ చేసేది. ఇది ఫెర్టిలైజర్స్, కోల్, హైడ్రోకార్బన్, అంటే వేరే దిగుమతులు ఎగుమతులు అంటారు కదా, దానికి సంబంధించింది. ఇది చూసేది ఏమేమి వస్తుందో చూడండి. అన్ని ప్రోడక్ట్స్ ఇవి మనకు సంబంధించినవి. ట్రేడింగ్ అక్రాస్ ఫెర్టిలైజర్, అన్ని ప్రోడక్ట్స్ గురించి ఉంటుంది. ఓకే, అండ్ దీన్ని మీరు ఒక చూస్తే లాస్ట్ 1 month, ఇది లాస్ట్ 1 monthలో మనకు 70.70 పడిపోయి 74 వరకు వచ్చింది. యాక్చువల్గా చూడండి, ఇది వన్స్ అపాన్ ఏ టైం ఇది వచ్చి ఒక 1400 పైన, 1400 ఇంకా పైకి వస్తుంది. 1800 చేంజ్, 800 వరకు పోయింది అనమాట ఇది. ఓకే, 62కి స్టార్ట్ అయింది, 1800 పోయిందంటే అర్థం చేసుకో, 17 రూపీస్కి స్టార్ట్ అయింది. ఓకే, లాస్ట్ మనం ఒక 3 years చూడండి. లాస్ట్ 3 years కూడా 31, 29, ఇప్పుడు ఎంత 74 ఉంది. లాస్ట్ 1 year చూద్దాం, 29 రూపీస్, 42 పెరుగుతూనే పోయింది కదా. లాస్ట్ 6 months చూద్దాం, 51 రూపీస్, ఇప్పుడు 74 ఉంది. మధ్యలో కూడా మళ్ళీ 98 వరకు పోయి వచ్చింది, మళ్ళీ లేస్తుంది. ఇప్పుడు చూడండి, 70 నుంచి 74. ఓకే, స్టాక్ ఇంక్రీజ్ అవుతుంది కదా, పెరుగుతుంది. కంపెనీ హాజ్ రెడ్యూస్డ్ డెబిట్స్, అప్పులు తీసేసి డెబిట్ ఫ్రీగానే ఉంది. కంపెనీ హాజ్ డెలివర్డ్ గుడ్ క్వార్టర్ ప్రాఫిట్స్ గ్రోత్ ఆఫ్ 48.1 CAGR over past 5 years. Good result. Stock is trading at a 7.67 times its book value, and the company has delivered a poor sales growth of -26.5 over past 5 years. And earning includes another income of 309 crores. Very income sources. Debitor days has increased from 21.5 to 41.9, డబల్ అయింది. ఓకే, దీని సేల్స్ చూడండి, పడిపోయింది కదా స్టాక్. ఇప్పుడు మళ్ళీ పికప్కి వస్తుంది, -34 నుంచి -36. ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే డిసెంబర్ టు డిసెంబర్ చూడండి, 24 నుంచి 59 అండ్ నెట్ ప్రాఫిట్కి వచ్చేసి 98 నుంచి 56. మధ్యలో చూస్తే మీరు ఇక్కడ జూన్లో 15 పడిపోయింది ఇక్కడ, 10, 15, 52, 56 పెరుగుతుంది. ప్రాఫిట్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ చూడండి, మార్చ్ టు మార్చ్ మైనస్. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 101 నుంచి 1766కి వచ్చింది. ఓకే, CAGR 141%. ఓకే, అండ్ బ్యాలెన్స్ షీట్లో వచ్చి చూస్తే మనం ఇవి మార్చ్ టు మార్చ్ చూడండి, పాజిటివ్, నెగిటివ్ టు పాజిటివ్, తగ్గింది ఇక్కడ. ఓకే, క్యాష్ ఫ్లో -3 నుంచి 166కి వచ్చింది.
డెబిటర్ డేస్ పెరిగాయని చెప్పారు కదా ఆల్రెడీ 12 to 42. ప్రమోటర్స్ చూడండి 89% ప్రమోటర్స్ ఉన్నారు. 18 అంటే ఆల్మోస్ట్ 90%, 89.93. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇంతకుముందు అసలు లేరు, ఇప్పుడు 0.15% ఫారెనర్స్ వచ్చారు. డొమెస్టిక్ వచ్చేసి 2.70 పెరిగారు. మీరు గ్రాడ్యువల్గా ఇవన్నీ చూస్తే గ్రాడ్యువల్గా వాళ్ళు ఇంక్రీజ్ అవుకుంటూ వచ్చారు. ఓకే, అండ్ పబ్లిక్ షేర్ వచ్చేసి పెరుగుతూనే వస్తుంది. ఇది కూడా అంటే ఇక్కడ నుంచి అయితే పెరుగుతూనే వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చినాక డిక్రీజ్ అయింది. 7.23కి వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ MMTS. ఓకే, గవర్నమెంట్ స్టాక్, దీంట్లో ప్రాఫిట్స్ వస్తాయి అలాగే పోతున్నాయి కూడా, బట్ ఇప్పుడైతే స్టాక్లో దమ్ముంది, పెట్టొచ్చు. ఓకే, డూ యూర్ ఓన్ అనాలిసిస్, మంచి అనాలిసిస్ చేసి ఒకసారి అన్ని చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఓకే, హ్యావ్ యూర్ ప్రాఫిట్స్. ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.